రైట్, మనం చూస్తున్నాం న్యూస్ 360 స్క్రీన్ మీద ఎన్డీఏ ఆల్రెడీ బోణి కొట్టేసింది. దాదాపు 25 పైచీలకు స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తుంది. 40 స్థానాలు దాటి దూసుకెళ్తూ ఉంది ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల ప్రకారం. అట్లాగే ఇండియా కూటమి 16 స్థానాలు ఆధిక్యం కనపడుతుంది, ఇతరులు ఒక్క స్థానంలో కనిపిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే జనసేన బోణి కొడుతుందా, లేక తెలుగుదేశం పార్టీ బోణి కొడుతుందా, లేక ఫ్యాన్ వైసీపీకి సంబంధించి బోణి కొడుతుందా, లేక బీజేపీ బోణి కొడుతుందా అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఫలితం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ మీదే ప్రతి ఒక్కరి దృష్టి ఉంది. 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో. రంపచోడవరం మొదట ఫలితం వచ్చే అవకాశం ఉంది. చివరిగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 25 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఉత్కంఠ పోరు జరిగింది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఈసారి ఎవరు అక్కడ ఆధిక్యంలో ఉంటున్నారు, ఎవరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సీఎం కాబోతున్నారు అంటూ ఎగ్జిట్ పోల్స్ కూడా రకరకాల సర్వేలు తెలియటంతో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇదే ప్రతి ఒక్క మెదడులో మెదులుతున్న ప్రశ్న. రైట్, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ప్రారంభమైంది, మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు నాటి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాశీ, చెప్పండి ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? గుడ్ మార్నింగ్ వలేటి. భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అందరి దృష్టి అయితే ఆంధ్రప్రదేశ్ మీద ఉందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫలితాలు వెలువడవుతున్నాయని చెప్పి అందరూ ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు సర్వేలు మాత్రం ఎక్కువ మెజారిటీ సర్వేలు మాత్రం కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పగా, మరికొన్ని సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ ఫలితాల వైపే చూస్తున్న విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం అయితే ఉంది. అయితే ఇక్కడ కౌంటింగ్ సంబంధించి పగడ్బందీగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక 5 నిమిషాల క్రితమే కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అంటే ఎన్నికల ప్రక్రియ అనంతరం, అంటే ఓటింగ్ అనంతరం జరిగినటువంటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులకు ఆదేశాలు స్ట్రిక్ట్ గా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో, అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో, కర్నూలు జిల్లాలో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను కూడా, పోలీసు బలగాలను కూడా ప్రతి కౌంటర్ దగ్గర కూడా ఎన్నికల కేంద్రాల వద్ద కూడా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రతి జిల్లా కేంద్రం దగ్గర ఎక్కడైతే ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉందో అక్కడ గ్రామాలలో కూడా ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గుర్తించినటువంటి